వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మరో తెలుగు యువకుడు అరబ్ దేశంలో చిక్కుకుపోయాడు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తాను అన్న నకిలీ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయాను అని వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఎడారిలో ఒంటెల మధ్య గడుపుతూ ఉన్నానని ఆవేదన వ్యక్తం చేయడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. తిరిగి స్వస్థలానికి తీసుకొస్తాను అని ఆ యువకుడికి హామీ ఇచ్చారు. ఆ యువకుడు వీడియోలో తన కష్టాలను చెప్పుకున్నాడు. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. 4 రాళ్లు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే ఉద్దేశంతో పలువురు భారతీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి బాధలను దిగమింగి భారత్లోని కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు. తాను ఇక్కడ నరకం అనుభవిస్తున్నా కనీసం కుటుంబ సభ్యులైనా సుఖంగా ఉంటారు అన్న ఆనందంతో వారు అక్కడ పడుతున్న బాధలను మర్చిపోతూ ఉంటారు. అయితే గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తాము అంటూ ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసానికి బలై వేలాది మంది ఆయా దేశాల్లో కష్టాల్లో మగ్గుతూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి సెల్ఫీ వీడియోలో తన బాధను వెలిబుచ్చడంతో వెంటనే నారా లోకేష్ స్పందించి బాధితునికి భరోసా ఇచ్చి స్వస్థలానికి రప్పించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కోనసీమ జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అయింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో నరక యాతన అనుభవిస్తున్న ఓ తెలుగు వ్యక్తి అక్కడి బాధలను చెబుతూ తనను కాపాడాలి అని వీడియో సందేశాన్ని పంపాడు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్ అనే వ్యక్తికి తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనే ఉద్దేశంతో కుమార్ గల్ఫ్ వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఇసుకపూడికి చెందిన తన బంధువుల ద్వారా తెలంగాణకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కుమార్ 10 రోజుల క్రితం ఖతర్ వెళ్లాడు. తన అన్నకు ఇంట్లో పని అని చెప్పి అక్కడి నుండి సౌదీ పంపేసి ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పడేశారు అని సోదరుడు రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడిని తిరిగి రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అని నారా చంద్రబాబుని లోకేష్ని వేడుకుంటున్నారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి. కొంచెం ప్లీజ్ అండి, ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. ఓ ఏజెంట్ ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తాను అని మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారు అని వీరేంద్ర కుమార్ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. తనకు ముక్కులో నుంచి రక్తం కారుతోందని, టాయిలెట్ కూడా రావట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగడానికి నీరు, తినడానికి తిండి లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను
ఎలాగైనా ఆ నరకం నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాలి అని వేడుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదే అని బాధితుడి కుటుంబానికి ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. రత్నకుమారి గారు పంపింది ఇక్కడ నుంచి మాకు వేసం ఉందని, ఆవిడ మాకు ఆంటీ అవుతుంది, ఎలా చెప్పింది ఇలా వేసం ఉంది బాబు అనేసి. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమో ఏజెంట్ మోసం చేసాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఖత్తర్ అని చెప్పి మళ్ళీ సౌదీ బోర్డర్ దాడి చేసి అక్కడి నుంచి ఎడారిలో పడిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే బాబా కమ్మికి వేరే వాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం బాగాలేదు, ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు. ముక్కులో బ్లడ్ వచ్చి అది వాంతులు కూడా అయిపోయినాయి, మోషన్స్ అవ్వట్లేదు, యూరిన్ రావట్లేదు. స్థానిక అధికారులకి ఏమైనా ఫిర్యాదు చేశారు మీరు? ఏమన్నారు? టైం అడిగింది మీరు వస్తాను. ఎవరు? రత్నకుమార్ గారు ఇక్కడ అధికారులు నారా లోకేష్ దాకా వెళ్ళిందండి. ఎంపీ నారా లోకేష్ దాకా వెళ్ళింది. ఆయన రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితే ఆయన నేను తీసుకొస్తానని చెప్పారు. ఆయన టీడీపీ కార్యకర్తలు కూడా మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళకి మెసేజ్ చేశారు. వాళ్ళే పోస్ట్ చేశారు. ఇది వీడియో కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు. వాళ్ళు మెసేజ్ చేశారు. 1,70,000 పెట్టాం. 5,000 మోసం చేశారు. వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అని చెప్పాడు. ఇంట్లో పని చెప్తే ఇంట్లో పని కాకుండా 99 సిక్ చేసి ఎడారిలో పడేశారు. ఆ ఎడారిలో ఉంటలేదు అంటున్నాడు. కనీసం వాటర్ కూడా సరిగ్గా లేదు. అక్కడ వాటర్ కూడా తెచ్చుకోవాలంటే ఒక 5 కిలోమీటర్లు దాటి వెళ్ళాలంట. ప్రజలు కూడా లేదు. ఫుడ్ కూడా బాగోలేదంట. ఫుడ్ కూడా బాగోలేదు. ఫుడ్ పక్కన ఎవరు పట్టించుకోవట్లేదండి. ఫుడ్ కూడా బాగోలేదు. మా అన్ని తొందరగా ఇండియా రప్పించేటట్టు చూడండి. తొందరగా వచ్చి అదే నా చిన్న విజ్ఞాపన.